హలో మైరా, ఏంటి విషయం? ఈ రోజు సర్వెంట్లిద్దరూ విడిగా తిరుగుతున్నారు. మీ మాస్టర్ ఏమైపోయాడు? తాను చెప్తేనే కదా మీరిద్దరూ అడుగులు వేస్తారు. అసలైన ఫ్రెండ్స్ లేని వాళ్ళకి ఫ్రెండ్స్ గురించి ఏం చెప్పినా అర్థం కాదు. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? కాపాడండి, 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 ఎవరైనా కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. వదులు, వదులు, నన్ను వదులు, వదులు. Zibaiska, Frog Guys cloth cover creato. రుద్ర, నాకు విషయం ఇప్పుడే తెలిసింది. ఒక జైంట్ ఫ్రాగ్ తో నువ్వు గొడవ పడి అందర్నీ సేఫ్ గా కాపాడావు. థ్యాంక్ యూ రుద్ర. స్టూడెంట్స్, ఆ జైంట్ ఫ్రాగ్ ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది. అందువల్ల అది దొరికేంత వరకు మీరు మీ రూముల నుంచి అస్సలు బయటకు రాకండి. కానీ మేడం, పిల్లలకి ఎలా క్లాస్ తీయడం? పిల్లల చదువుకి ఎలాంటి ఆటంకమూ రాదు. ఇలాంటి పరిస్థితిలో స్టూడెంట్స్ కోసం మనం ఆన్లైన్ క్లాస్ లో యాప్ ని రెడీ చేస్తున్నాం. నేను మిస్టర్ మెక్టిషియన్ తో చెప్పి యాప్ ని పంపిస్తాను. అది మీరు స్టూడెంట్స్ అందరికీ పంపించండి. అన్నయ్య, ఇది నువ్వేసిన మాయ వాళ్ళని నాకు బాగానే తెలుసు. నా ముందుకు రా షాకాల్. షాకాల్ తన ఇంట్లో ఉన్నాడు. యోయో మణి సింగ్ ఇక్కడ ఉన్నాడు. హలో షక్లినా డియర్, ఎలా ఉన్నావు? యోయో మనిషి నువ్వా? నేనేదో షాకాలే గెలికాడేమోని అనుకున్నాను. ఉప్మా ఆ కాలం, ఇప్పుడు పాస్తా నూడిల్ కాలం. మణి సింగ్ తీసుకొచ్చాడు. రుద్రాకి ఎలాంటి ప్రాబ్లమో చూడు. ఇదిగో నా యాప్ ని చూడు. మణి సింగ్ తీసుకొచ్చాడు. ఇక మారిపోతుంది స్కూలు పరిస్థితి. యోయో మణి సింగ్ వచ్చాడు. యోయో నువ్విది తెరచి చూడక్కర్లేదు. దీన్ని అలా ఫార్వర్డ్ చేస్తే చాలు. ఎవరిది చూస్తున్నారు వాళ్ళు నా కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. కాసేపట్లో మేడం కానుంగో ఆన్లైన్ లో నేర్చుకునే యాప్ పంపిస్తారు. అందరూ అది ఇన్స్టాల్ చేసుకోండి. హలో స్టూడెంట్స్, కాస్త నా దగ్గరికి రండి. ఈ రోజు హాట్ న్యూస్ నేను మీకు చెప్పబోతున్నాను. రుద్రానే ఈ రోజు నుంచి మీ అందరికీ ప్రిన్సిపల్. నాట్యం చేయండి, పాడండి. యో యో చెప్పింది అందరూ చెయ్యండి. రుద్రకి అందరూ చెయ్యి ఇవ్వండి. టీచర్స్ కి ఏమీ తెలీదు, సో వాళ్ళ క్లాసు మీరే నడిపించండి. యో రుద్ర చెప్పింది నీకు వినిపించింది కదా? అర్థం చేసుకున్నావు కదా? టీచర్సే ఇప్పుడు మనకి స్టూడెంట్స్. వెళ్ళి వాళ్ళకి క్లాసు తీయండి. ఓకే మణి సింగ్ సార్, యాజ్ యూ సే. టీచర్స్,
ఆన్లైన్ స్టడీస్ కోసం ఇంకా నేను ఎలాంటి యాప్ని పిల్లలకి పంపించలేదు. అలాంటప్పుడు ఆ యాప్ని ఈ పిల్లలకి ఎవరు పంపించారు? లేదు మేడం, లేదు లేదు, నేను పంపించలేదు. మేడం, నేను కూడా యాప్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను అనౌన్స్మెంట్ మాత్రమే చేశాను. మీరందరూ నా ఆఫీసులో ఏం చేస్తున్నారు? గో టు యువర్ క్లాస్ రూమ్స్ నౌ, ఫాస్ట్ గో గో గో. ప్రిన్సిపల్ చైర్ నుంచి లేకు, నువ్వెలా నా చైర్ లో కూర్చుంటావు? రుద్రా, నీకు బుర్ర ఏమైనా పాడైందా? మేడం కానుంగోతో నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు. మర్యాదగా సారీ చెప్పు. నేను సారీ చెప్పాలా? నేను ఈ స్కూల్ కి ప్రిన్సిపల్. స్కూల్లో నా ఇష్ట ప్రకారమే జరగాలి. నేను స్కూల్ కి ఇష్టమైనట్టు ఉండను. ఓవర్ గా మాట్లాడావంటే 2 రోజులు డిటెన్షన్ లో ఉంచుతా, అర్థమైందా? అది కూడా స్టోర్ రూమ్ లో. వెళ్ళి ఐఎమ్ సారీని రాయడం మొదలు పెట్టు, అది కూడా నేను చెప్పేంత వరకు. ఏంటి, నువ్వు నన్ను డిటెన్షన్ చేస్తావా? నీ ఎంతటిగా నువ్వే వెళ్తావా లేక మాయం చేసేనా? ఎందుకు మీ అందరూ దెయ్యం పట్టినట్టున్నారు? 12 o'clock, ఇది స్పోర్ట్స్ క్లాస్ సెషన్. అందరూ గ్రౌండ్ కి వెళ్ళండి రైట్ నౌ. రుద్రా, నీకు సడన్ గా ఏమైంది? నీకు నువ్వుగా ఇలా చెయ్యవు. నీకు ఎవరో ఈ విధంగా చేశారు. టీచర్స్, నన్ను కంట్రోల్ చేయండి. మీరందరూ కలిసి నా ఆఫీస్ లో మీ హద్దులు మీరు నడుచుకున్నారు. అందుకు మీకు ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తున్నాను. మీరందరూ ఇప్పుడే గ్రౌండ్ చుట్టూ పరిగెత్తండి. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. వెళ్తారా లేదంటే? లేకపోతే నన్ను ఏం చెయ్యొద్దు, నేను వెళ్తున్నాను. మిస్టర్ స్ట్రాంగ్, మనందరం కొలీగ్స్ కదా, మీరు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారనుకుంటున్నాను. మిస్టర్ జాలీ, మీరు కూడా మీ ప్రిన్సిపల్ కి హెల్ప్ చేస్తారు కదా? మేడం గారు, మిస్టర్ స్ట్రాంగ్, మిస్టర్ జాలీ మధ్య తేడా చూడండి. సెక్యూరిటీ, మీరు నాకు సహాయం చేస్తారు కదా? వెల్ డన్. అందరూ గ్రౌండ్ చుట్టూ ఎలాగో బానే పరిగెత్తారు. ఇప్పుడు నేను మీ అందరి మొబైల్స్ కి ఆన్లైన్ క్లాసెస్ యాప్ లింక్ ని పంపిస్తున్నాను. అందరూ ఇన్స్టాల్ చేయండి. చెప్పు ప్రిన్సిపల్ రుద్ర, మీరు చెప్పినట్టే మేమందరం చేస్తున్నాం. వెరీ గుడ్, దట్స్ లైక్ a sincere student. See you after the lunch break. మైరా, వరుణ్, మనమంతా ఎందుకు ప్రిన్సిపల్ ఆఫీసులో ఉన్నాం? అది కూడా నేనెలా ప్రిన్సిపల్ చైర్ లో కూర్చున్నాను? ప్రిన్సిపల్ సార్, మీరు ఏమంటున్నారు? ఇప్పుడేగా మీరందరికీ స్పోర్ట్స్ క్లాస్ తీశారు.
స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్ ని చుట్టారు. ఇప్పుడేగా లంచ్ బ్రేక్ వదిలారు. వరుణ్, ఆ వీడియో చూపించు. వెల్ డన్. అందరూ ఎలాగో కింద మీద పడి గ్రౌండ్ చుట్టూ పరిగెత్తేశారు. వెరీ గుడ్. దట్స్ లైక్ అ సిన్సియర్ స్టూడెంట్. సీ యు ఆఫ్టర్ ద లంచ్ బ్రేక్. అరే రే, నేనెప్పుడు ఇలా అంతా చేశాను? దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఎక్కడో తప్పు జరిగింది. రుద్ర, మనం ఎందుకని ఇక్కడే ఉన్నాం? మనం అక్కడే కదా ఉండాలి. మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు? మర్చిపోయారా? ఇప్పుడేగా టీచర్స్ అందరినీ ప్లే గ్రౌండ్ లో రౌండ్ కొట్టించాము. దానిలా ఇంత త్వరగా మర్చిపోతారు? నాకిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతోంది. నేను ప్రిన్సిపల్ అయితే మరి టీచర్ స్టూడెంట్సా? ఇట్స్ నాట్ పాసిబుల్. రుద్ర, ఆన్లైన్ క్లాస్ అంతలోపే అయిపోయిందా? మన ఎందుకు ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ లో ఉన్నాం? మనం ఎప్పుడెక్కడికి వచ్చాము? మనం మన రూమ్ లోనేగా ఉన్నాం. ఓ, నీ ఫోన్ ఆఫ్ అయ్యిందా? అందుకనే నువ్వు కూడా నార్మల్ గా అయిపోయావు. ఈ సమస్య అంతా ఈ ఫోన్ తోనే ముడిపడింది. మనం అందరం ఆన్లైన్ క్లాసెస్ కి ఆన్ చేసినప్పుడు అందులో రౌండ్ రౌండ్ గా హిప్నాటిక్ లైన్స్ తిరుగుతూ ఉండింది. దాని తర్వాత ఏం జరిగిందని నాకు గుర్తులేదు. అయితే ఎవరో ఒకరు మన అందరినీ యాప్ ద్వారా హిప్నటైజ్ చేసి ఇలా చేశారు. కానీ ఎవరు? ఖచ్చితంగా షక్లీ నాకు దీని గురించి తెలుసుంటుంది. ఆవిడే కదా అనౌన్స్ చేసింది యాప్ ని డౌన్లోడ్ చేయమని. రండి, వీటన్నిటికీ ఎవరు కారణమనేది మనం ఇప్పుడు వెంటనే కనిపెట్టాలి. హలో ఎవ్రీవన్, మీరందరూ మీ ఫోన్స్ ని ఛార్జ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మనకి షిప్ లో జరుగుతుంది. మొబైల్ ఫోన్ ని ఛార్జ్ లో పెట్టి అందరూ స్కూల్ షిప్ దగ్గరికి రండి. బక్ చిక్క బక్. మణి సింగ్ అంటే క్లవర్. నాలాగా ఉండరు ఎవరు నెవర్. యాప్ తో చేశాను అందరినీ ట్రాప్. ఇప్పుడు నేను ఆడబోతున్నా సూపర్ ర్యాప్. బక్ చిక్క బక్. రుద్ర అందరినీ బోటులో తీసుకెళ్తాడు. మణి సింగ్ ఆ బోట్ ని పాడగొడతాడు. అందరూ అక్కడ మునిగిపోతారు. అప్పుడు రుద్ర కంబీలు లెక్క పెడతాడు. జైల్లో నన్ను మించే వాళ్ళు ఇంకెవరు లేరు. అందరూ ప్రశాంతంగా ఉండండి. మీ అందరికి ఫిజికల్ యాక్టివిటీ క్లాస్ తీయబోతున్నాను. ఎవరికి ఫిషింగ్ తెలుసో వాళ్ళందరూ ఫిషింగ్ చేయొచ్చు. మిగతా వాళ్ళు నాతో పాటు ఎక్సర్సైజ్ చేయండి. నాకు ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. జెనీ, జాడీ, రండి. అమ్మా, అటు చూడండి, షార్కు. ఏంటి, ఫిషింగ్ చేద్దామని మనం ఇలా ఊగేలా చేస్తున్నాడు? ఎవరైనా మాకు సహాయం చేయండి. అరే మనిషి, నువ్వు ఎక్కడున్నావు? ప్లీజ్ హెల్ప్. రుద్రమ్మ అందరినీ ఫిషింగ్ ఆహారంగా చేసేటట్టున్నాడు.
యోయో దగ్గర నువ్వు చేసిన దానికి శిక్ష ఇప్పుడు పడబోతుంది రుద్ర. నువ్వు నా యాప్లోని ట్రాప్ నుంచి తప్పించుకుంటే నాకేంటి రుద్ర? స్కూల్ మొత్తం నా వశంలో ఉంది, నువ్వు మాత్రం ఎక్కడికి తప్పించుకుంటావు. అందువల్ల నాకేం పోయింది? యో హలో రుద్ర సార్, నీ మాయాజాలం అంతా అయిపోయినట్టుగా ఉంది. లేకపోతే నువ్వు షక్లీనాని ఇలా వేలాడదీసి ఉండవు. వాళ్ళని నేను వేలాడదీసినందుకు కారణం నిజమైన మెజిషియన్ బయటకు వస్తాడనే. అందరినీ షిప్ దగ్గరికి తీసుకొచ్చి నా కార్యాన్ని సులభం చేశావు. ఇప్పుడు మీరందరూ ఒకటిగా కలిసి మునిగిపోతారు. ఈ నేరం ఎవరి తల మీద పడుతుందో తెలుసా? మనీ సింగ్, నువ్వు పెద్ద ఫ్యూచరిస్టిక్ మెజిషియన్ అయి ఉండొచ్చు, కానీ రుద్ర థాట్స్ ఫ్యూచర్ వరకు వెళ్ళొస్తాయి. యోయోకి నో చెప్పే శిక్ష నీకు దొరుకుతుంది రుద్ర. నువ్వు నా యాప్లోని ట్రాప్ నుంచి తప్పించుకుంటే నాకేం పోయింది? స్కూల్ మొత్తం నా వశంలో ఉంది, నువ్వు మాత్రం తప్పించుకున్నావు. అయితే ఏంటి నాకు? మణి సింగ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం సందేహించుకో. ఈ 22 का ఆల్ మొబైల్ ఫోన్స్ డిస్ట్రాయ్. రుద్ర, మనందరం ఇక్కడ ఏం చేస్తున్నాం? అయితే మన యోయో మణిసింగ్ వల్ల యాప్ ట్రాక్ లో పడిపోయాం. యో యో యో, రుద్రాని అందరూ చివరిగా చూసుకోండి. వాడి కథ ఇప్పుడు ముగియబోతుంది. ఇక వాడి గుర్తులేవి ఇక్కడ ఉండబోవు. అరవండి ఏమైనా చేసుకోండి, కానీ ఇక రుద్ర తప్పించుకోలేడు. వాడు మీ అందరి దగ్గర నుంచి దూరంగా వెళ్ళబోతున్నాడు. కానీ వాడు వెళ్లే ముందు నాకు వాడి పవర్ ని ఇచ్చి వెళ్ళబోతున్నాడు. యో యో స్టూడెంట్స్, అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. అందరూ ఒకటిగా ఉండాలి. మనం అందరం మన పవర్స్ ని రుద్రాకి ట్రాన్స్ఫర్ చేయాలి. మణి సింగ్, నీకు మిగతా వాళ్ళ పవర్స్ కావాలా? తీసుకో. నీకు ఎంత కావాలో అంత తీసుకో. చూద్దాం నీ బాడీ ఎంతమంది పవర్స్ ని తట్టుకుంటుందని. ఎందుకంటే ప్రతి బాడీకి ఒక లిమిట్ ఉంది.
రుద్ర స్టాప్! నేను ఇంత పవర్ ని కన్స్యూమ్ చేయలేను. నో నో నో! రుద్ర మణి సింగ్ విల్ బి బ్యాక్. థ్యాంక్ యూ రుద్రా.